వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన ప్రజల్ని వంశిస్తున్నటువంటి వైనంపైన దాంతోపాటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నటువంటి వైనం పైన ప్రజల పక్షాన పోరాటం చేయాలని మా నాయకుడు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా దిశానిర్దేశం చేయటం జరిగింది. దానిలో భాగంగా ఎవరు ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా ఆ సబ్జెక్ట్ వారీగా అవగాహన చేసుకుని అంకెల రూపంలో సభలో మాట్లాడటమే కాకుండా ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో ఆధారాలు సాక్ష్యాలు చూపించాలని మండల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నెంబర్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం చెప్పే అబద్దాలని అడుగడుగునా కూడా అడ్డుకట్ట వేసే విధంగా అందరూ కూడా సబ్జెక్ట్ మీద మంచి అవగాహన తెచ్చుకోమని చెప్పి అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది. అంటే ఎవరు ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా బెటర్గా ప్రజెంట్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల కాలానికి సంబంధించి కానీ ఈ 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసిన పరిపాలనకు సంబంధించి కానీ అన్నీ కూడా అన్ని రంగాలకు సంబంధించి విద్యకు తీసుకున్నా, వైద్యానికి తీసుకున్నా, వ్యవసాయానికి తీసుకున్నా, మహిళలకు సంబంధించుకున్నా అన్నీ కూడా సంఖ్యాపరంగా ఉన్నటువంటి పరిస్థితులు. వాటన్నిటిని కూడా శాసన మండలి వేదికగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రస్ఫుటంగా మాట్లాడాలని చెప్పి నిర్దేశించడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూసాం, ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారో ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి గొంతును కూడా నొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వ్యవస్థలను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అన్యాయమైన పోకడల్ని ఎండగట్టాలని, ఈ మధ్యకాలంలో ప్రభుత్వ వైఫల్యాలు మరల్చడానికి సంబంధించి తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు వ్యవహారంలో కూడా వాళ్ళు పాటుపడుతున్నటువంటి అన్యాయమైనటువంటి పోకడలను కూడా ఎత్తి చూపాలని చెప్పడం జరిగింది. మీకు తెలుసు, అంబటి రాంబాబు గారి ఇన్సిడెంట్ చూసినా, జోగి రమేష్ గారి ఇన్సిడెంట్ చూసినా, విడుదల రజనీ గారి ఇన్సిడెంట్ చూసినా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టినా, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు పెట్టినా, బొల్ల బ్రహ్మనాయుడు గారి మీద కేసు పెట్టినా కూడా ఇవన్నీ కూడా తిరుపతి లడ్డుకు సంబంధించి ఆ రోజు పార్టీ పరంగా చేసినటువంటి కార్యక్రమాల్లో కానీ, లేకపోతే వాళ్ళు గొంతు విప్పి మాట్లాడుతూ ఉంటే ఆ గొంతు నొక్కివేయటంలో భాగంగానే వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టినటువంటి వైనాన్ని కూడా వివరించడం జరిగింది. అసలు దీని అన్నిటికంటే కూడా మరీ ముఖ్యంగా తిరుపతికి లడ్డు సంబంధించి కూడా ఇవాళ మేము అన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొని మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు ఏంటంటే అబద్దాన్ని ఏకంగా నిజం చేయడానికి తెలుగుదేశం దానికి సంబంధించినటువంటి కూటమి నేతలందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ నెయ్యి వివాదానికి సంబంధించి కూడా నేను చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఈ వివాదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. నెయ్యి ట్యాంకర్లు వచ్చినా, వాటిని ల్యాబులకు పంపించేవైనా ఉన్నా, ల్యాబుల నుంచి టెస్ట్ రిపోర్ట్ వచ్చినా, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగినాయే తప్ప మా ప్రభుత్వ హయాంలో ఎటువంటి టెస్ట్ రిపోర్టులు, మా ప్రభుత్వ హయాంలో మేము
మా ఉన్నప్పుడు మేము అప్పుడే స్పష్టంగా ట్యాంకర్లు ఒక క్వాలిటీ బాగాలేదో పంపించేయడం జరిగింది, వెనక్కి పంపించడం జరిగింది. కానీ వెనక్కి పంపించినటువంటి ట్యాంకర్లు కూడా మరలా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వ హయాంలోనే సేమ్ అవే ట్యాంకర్లు కూడా మరలా తిరుపతికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమేదో బురద పోయడానికి తెలుగుదేశం మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కావు. అన్నీ కూడా వాస్తవమైనటువంటి నివేదికల రూపంలో ఉన్నటువంటి డాక్యుమెంట్సే అన్నీ కూడా మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రేపు శాసన మండలిలోనూ మాట్లాడబోతున్నటువంటి పరిస్థితులు. అసలు నెయ్యి కేసులో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికే ఆయన హయాంలోనే జరిగినాయి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చంద్రబాబు నాయుడు గారు ముందు క్షమాపణ చెప్పాలా, తెలుగు జాతికి మాత్రమే కాదు, కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా మాట్లాడడం, ఎందుకంటే పవిత్రమైనటువంటి లడ్డుకు సంబంధించి ఏ ఆధారం లేకుండానే, ఏ నివేదిక రాకుండానే ఆ లడ్డులో జంతువులు కొవ్వన్నారు, పంది కొవ్వన్నారు, చేపల నూనె అన్నారు. అదే అసలు సగటు హిందువులు వినటానికి కూడా ఇష్టపడినటువంటి రీతిలో, అంటే బాధపడతాం. ఆ పదాలు మాట్లాడాలంటే కూడా లడ్డుకు సంబంధించి పదాలు ఉచ్చరించాలంటే కూడా బాధపడే పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా వాస్తవాలై ఉండాలా, నివేదికలు వచ్చి ఉండాలా, రిపోర్ట్లు వచ్చి ఉండాలా, పూర్తిగా అవగాహన కలిగి ఉండాలా. కానీ అవేవీ లేకుండా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మీ అందరూ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పావలాకి ₹1 ఇవాళ పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా సబ్జెక్ట్ వచ్చింది. దాంతోపాటుగా విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి గీతం సంస్థ ఆక్యుపై చేసినటువంటి ఆ భూముల్ని కూడా వాళ్లకు ధారాదత్తం చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అది లోకేష్ గారు తన తోడలుడైనటువంటి లోకల్ ఎంపీ భరత్ గారికి అప్పచెప్పే కార్యక్రమం, దాని మీద కూడా చర్చకు రావడం జరిగింది. అది కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో శాసనమండలిలో మాట్లాడబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇవాళ ఎందుకంటే శాసన మండలిలో ఉన్నటువంటి అందరూ కూడా సీనియర్లు ఉన్నారు, యువకులు ఉన్నారు. అందరికీ కూడా ఒకటే అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది, మీకున్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఎందుకంటే ఇవాళ శాసన మండలిలో మనకి ప్రధాన ప్రతిపక్ష హోదా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తే మన గొంతు వినిపిస్తూ ఉంటుంది. ప్రజల బాధలు, ప్రజల గాథలు, ప్రజల గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తుంది. అందుకే భయపడి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వాళ్ళు రకరకాలుగా దానికి అర్థాలు చెబుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీకున్నటువంటి శాసన మండలిలో మీకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు నిష్పక్షపాతంగా మాట్లాడండి, వాస్తవాల్ని సభ దృష్టికి తీసుకురండి. అదే సందర్భంలో ప్రజల దృష్టికి కూడా తీసుకువెళ్లే కార్యక్రమంలో మీరందరూ కూడా ముందుకు సాగండి. ఎందుకంటే ఇవాళ మీరు ఏ విధమైనటువంటి మీకు సంబంధించినటువంటి ప్రతిభని మాట్లాడటంలో కానీ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేయడంలో కానీ మీరు ముందుకు సాగితే అది పార్టీకి, మీకు అందరికి కూడా ఉపయోగం ఉంటుంది. తద్వారా ప్రజలకి మంచి జరుగుతుందనే ఆలోచన కూడా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. వాళ్ళు అడుగుతా ఉన్నాం కదా, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతా ఉన్నాం. మేమేదో హోదాకి సంబంధించి హోదా కావాలని అడుగుతున్నామంటే మేమేదో అధికారాన్ని అనుభవించాలన్న ఆలోచన కాదు. ఇవాళ కేవలం ప్రజల గొంతుగా మాట్లాడాలి. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడటానికి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రజా సమస్యల్ని ప్రస్తావించడానికి మాత్రమే మేము హోదా అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం భయపడతా ఉంది.
ఇవాళ ఉంది రెండు పార్టీలు. ఓ పక్క అధికార కూటమి ఉంటే రెండో పక్క ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే ప్రజల గొంతుగా మాట్లాడటానికి మాకు అవకాశం ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. కానీ వాళ్ళదేమి కనిపించట్లా. ఈ రాష్ట్రంలో ఒకటే గోల, సూట్ కేసు రాజేష్. ఇవాళ ఉందల్లా కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు క్యాష్, సూట్ కేసు, రాజేష్, లోకేష్ వీటి మీద నడిచిపోతా ఉంది రాష్ట్రం మొత్తం కూడా. వాళ్ళు ఏం ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలా, లేకపోతే ఈ రాష్ట్రానికి మంచి చేయాలా అనే ఆలోచన ఎక్కడా కూడా కనిపించట్లా. అందిని కాడికి దోచుకునే కార్యక్రమంలో ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి నాయకులందరూ కూడా అదే పనిగా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు అని చెప్పడానికి రేపు జరగబోయే శాసన మండలిని వేదికగా చేసుకుని మేమందరం కూడా మాట్లాడబోతా ఉన్నాం.